ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి, అటు ఇటు తెరవకండి, కొంచెం వాక్యం మీద ధ్యానం పెట్టండి. కొద్ది నిమిషాలు వాగ్దానాన్ని మీరు గ్రహించగలిగితే, చక్కగా వింటే దేవుని ఆత్మ మీలో పనిచేస్తుంది. ఓకే, నేను చదువుతున్నాను, వినండి. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అంటే, చూడండి, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని స్టేబుల్ చేస్తున్నాడు. ఏం స్టేబుల్ చేయటం పాస్టర్ గారు? అసలు ఏం జరిగింది నాకు? ఏది కూడా ఇది చెప్పుకుందాం ఘనముగా దేవుడు చేసాడంటే నాకు ఏమీ లేదు. వ్యాపారమా అలాగైపోయింది, జాబా ఇలాగైపోయింది, పిల్లలా ఇలాగ ఉంది, నా జీవితం ఇలాగ అయిపోయింది, ఏదో ఒక చింపబడిన ఇస్తర్లాగా అయిపోయింది. నాకు ఏమైనా అర్థం కావట్లేదా? నన్ను ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నానని మాట్లాడాడు. ప్రభు వాక్కు నీకేంటంటే తన సేవకుడి ద్వారా బయలుపరుస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన అబద్ధికుడు కాడు. నమ్మదగినవాడు అంటే అబద్ధికుడు కాడు. ఎందుకంటే నీకు మాట ఇచ్చాడు కదా, నీకు వాగ్దానం చేశాడు కదా, నేనున్నానని చెప్పాడు కదా, నీకు ఇస్తానని చెప్పాడు కదా, నిన్ను నడిపిస్తానని చెప్పాడు కదా. మరి ఏం జరిగింది? అన్నీ చెప్పాడండి, అన్నీ ఉన్నాయి, అన్ని వాగ్దానాలు చూడండి వరుసగా రాశానని అనుకుంటున్నావా? ఆయన నమ్మదగినవాడు. మనం మాట అబద్ధాన్ని వస్తుందేమో కానీ, మనం కొన్ని సమయాల్లో మాట ఇచ్చి తప్పుకుంటామేమో కానీ, పరిస్థితులను బట్టి మాట మారుస్తాం. కానీ ఆయన, నేను నమ్మిన దేవుడు అబద్ధికుడు కాడు. అందుకనే పరిశుద్ధ పౌలు దెస్సలోనికైలకు రాసిన ఈ పత్రిక ఎంత గొప్ప మాట అంటే, ఎందుకంటే దెస్సలోనిక సంఘము చాలా గొప్ప సంఘం. ఇది ఒక మహారాజు భార్య పేరు అనమాట, దెస్సలోనిక. ఆ రాజు ఈ భార్య విషయంలో ఈ దెస్సలోనిక అనే ఆ రాణి పేరు ఇది. ఆమె పేరు మీద ఒక పట్టణం కట్టాడు. ఒక మంచి 4 రోడ్ల జంక్షన్లో ఒక కొత్తగా పట్టణం కట్టాడు. ఆ పట్టణంలో అందరూ కూడా బలిష్ఠులందరూ వెళ్ళిపోయి ముందు అక్కడ విల్లాల కింద గృహాలు కట్టుకున్నారన్నమాట. మంచి మెయిన్ సెంటర్లో వాళ్ళందరూ కలిసి వారందరూ ఒక రకంగా వ్యాపారాలు చేసుకుంటూ మంచిగా జీవిస్తున్న సమయంలో అక్కడ సంఘం ఏర్పడింది. పరిశుద్ధ పౌలు ఎంతో సువార్త చేశాడు. ఈ సంఘం అంటే ఈ పట్టణానికి రాజు పేరు తన భార్య పేరు పెట్టాడు. దెస్సలోనిక అనేటువంటి ఆ పట్టణానికి పేరు పెట్టాడు. ఆ పట్టణంలో యేసుక్రీస్తు సంఘం ఏర్పడింది కనుక పరిశుద్ధ పౌలు దెస్సలోనికైలకు రాసిన పత్రికను రాశాడు. అంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అన్నమాట, చాలా బలవంతులు. అయితే వారు చాలా బలవంతులు, జ్ఞానవంతులు. వాగ్దానాలు ఏమీ జరగలేదేంటి, అదేంటి ఇదేంటి అని వారు గలిబిలైపోతున్నారు. దైవజనుడు వచ్చాడు, అన్నీ చెప్పాడు, మంచిగా మీటింగ్ అయింది, పాటలు పాడుకున్నాం, చికెన్ బిర్యానీ తిన్నాం, మటన్ తిన్నాం, చాక్లెట్లు తిన్నాం, అన్ని కానుకలు ఇచ్చి అన్నీ ఆయన వెళ్ళిపోయాడు, ఏం జరగలేదు అన్నట్టుగా వారు బాధపడుతుంటే పరిశుద్ధ పౌలు అంటున్నాడు, హలో, ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన అబద్ధికుడు కాడు.
మీరు ఎంత పెద్ద పట్టణంలో ఉన్నా, మీరు ఎలాంటి మనుషులైనా కానీ, మీరైనా అబద్ధకులుగా ఉంటారేమో కానీ, నేను నమ్మిన దేవుడు ఆయన యేసు అని నేను చెవులారా విన్నాను. ఆయన అబద్ధికుడు కాడు. ఆయన మాట ఇచ్చాడు, 100% ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. జాబ్ ఇస్తానని ఇస్తాడంతే, ప్రమోషన్ అని ఇస్తాడంతే, పోయింది మళ్ళీ వస్తుందంతే. మళ్ళీ తిరిగి నీవు దీవెనకరమైన సాక్ష్యంతో ముందుకెళ్తావు. భయపడకు. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన అబద్ధికుడు కాడు. నీకెంత తెలివితేటలతో నువ్వు మాట్లాడినా కానీ నీకంటే గొప్పవాడైనా, నాకంటే గొప్పవాడు. మరి గొప్పవాడైతే ఇంకెప్పుడు జరగాలి కదా. ఇప్పుడు పిల్లలేరి, ఇల్లేది, వ్యాపారం ఏది? మీరు బాగానే చెప్తున్నారు పాస్టర్ గారు, ఇక్కడ ఏం జరిగింది, ఏముంది ఇక్కడ, ఏముందని దెబ్బలాటం ఒకటే నేర్చుకున్నావు. ఏం జరిగిందని అంతేది నీకు తెలుసు. కానీ ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన నిన్ను స్థిరపరిచి అద్భుతమైన దుష్టత్వం నుండి నిన్ను తప్పించి కాపాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది ఒక దుష్టత్వం నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉంది. ఈరోజు నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న దుష్టత్వము యేసు నామములో కొట్టివేయబడుతోంది. ఆయన నమ్మదగినవాడు. ఆమేన్. నీకు వాగ్దానాలు ఏవి మామూలు వాగ్దానాలు కాదు. నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నువ్వు చూస్తావు, అనుభవిస్తావు, సాక్షిగా నిలబడతావు. నాకు అన్నీ తెలుసు అన్నట్టున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు తెలుసుకోవలసింది ఆయన నమ్మదగినవాడు. ఆయన చేయాలంటే క్షణంలో కాదు, అద్భుతం చేయాలంటే తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునన్నాడు. ఒక సమయం ఉంటుంది ప్రతిదానికి. ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత మ్యారేజ్ అవుతుంది. ఆ మెచ్యూర్ అవటం కూడా ఒక వయసులో అమ్మాయి మెచ్యూర్ అవుతుంది, ఒక వయసులో మ్యారేజ్ అవుతుంది, ఒక వయసులో బిడ్డలు. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం మొక్కలు మనం నాటుతాం. దానికి సమయం వచ్చే వరకు తన కాలము అంటే తనదంటూ ఒక టైం ఉంటుంది. అది ఏ బ్రాండో, ఏ చెట్టో, ఏ మొక్కో అది కొంతకాలం పైకి లేచి కాస్తుంది. కొన్ని నేల మీద ఉండగానే కాసేస్తుంది, పుష్పిస్తుంది. అలాగనే నీ కార్యము దాని కాలము సమయము ఆసన్నమైంది. దేవుడిని పట్ల కార్యం జరిగిస్తున్నాడు. ఆత్మనికి తోడుండును గాక. ఆమేన్. మా పేరు వెంకటలక్ష్మి అండి. మా చెల్లిగారి పాపకి పిల్లలు లేరని ఇదే రోజున క్రిస్మస్ పండుగ రోజున వచ్చానండి. పండు ఇచ్చారండి ఆయన. అదేవిధంగా పాప అండి, ఆడపాప. ఇసాకయ్య గారికి వందనాలండి, ఆ ఏసయ్యకే వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. నాకు 3 అబ్బాయిలండి. పెద్ద ఆయనకి పిల్లలు లేరండి. 4 సంవత్సరాలు మట్టి పిల్లలు లేరండి. చాలా దుక్కులకి వెళ్ళామండి, కానీ ఫలితం లేదండి. ఇక్కడికి వచ్చాక 7 నెలలు వచ్చారండి. వచ్చాక బాబు కడుపును పడ్డాడండి. ఇదిగోండి బాబు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. మాది నిడదోలు మండలం తాళపాలెం అండి. అయితే మా ఆయన గారికి మే నెలలో బాగా మనిషి సన్నగా అయిపోయి నలుపు వచ్చేస్తే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము. పచ్చకాముర్లు ముదిరిపోనియి, ఇంకా ఇతను మర్చిపోండి అనేసి డాక్టర్ గారు చేయి దాటిపోయింది అన్నారు. అప్పుడు నేను ఇసాకయ్య గారి దగ్గరికి తీసుకొస్తే ఇసాకయ్య గారు తైలం వేసి మా ఆయనకి తైలాభిషేకం లాగా నెత్తిమేంచి తైలం పోసారండి. దేవుడి దయ వల్ల మా ఆయన గారు ఈరుగొండి బాగానే ఉన్నారు. కాముర్లు కూడా బాగా తగ్గిపోయాయండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. అందరికీ వందనాలండి. పాస్టర్ గారికి వందనాలు. బాబు కోసం నేను 2 సంవత్సరాల నుంచి బాబు కోసం వెయిట్ చేస్తుండగా పాస్టర్ గారి దగ్గరికి రాగా ఆయన ప్రార్థించగా 2 సంవత్సరాల నుంచి ఆగస్టు నెలలో వచ్చాను. మళ్ళీ ఆగస్టు నెలకి బాబుని దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. మేము ప్రతి నెల మానకుండా తైలాభిషేకానికి వస్తామండి. అయితే మా వివాహం కూడా పాస్టర్ గారే జరిగించారు. ఈ బిడ్డలిద్దరిని కూడా దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. మా మావయ్య గారు చనిపోయాక మా ఆయన గారు మా డాడీ పుట్టాలి మాకని అంటే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తే బాబునిచ్చాడు. ఆ బాబుకి ఇస్సాక్ భూషణ్ అని పేరు పెట్టుకున్నామండి. ఈ తైలాభిషేకం మేము అసలు మానం ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు మా జీవితంలో. అదేవిధంగా మాకు ఉండడానికి ఇల్లు ఉంది. ఈయన జిమ్ కోచ్ కింద చేసేవారు మా ఆయన గారు. అయితే బిల్డింగ్లు కట్టి అమ్ముదాం కదా అని సైట్ తీసుకుని బిల్డింగ్ కట్టారండి. చాలా బాగా కట్టారు అది. అయితే అమ్మేద్దాం, వ్యాపారం చేద్దాం కదా, మనకు ఉండడానికి ఇల్లు ఉందనుకున్నారు. ఈయన అసలు అప్పు చేయరండి, గోల్డ్ పెట్టి తెచ్చి కట్టేవారు. అలాంటిది అప్పు చేసి రోడ్డు పక్క స్థలం కదా, ఇల్లు అమ్ముడైపోద్దని అప్పు చేశారు. నెలకి 16,000 వడ్డీ కట్టడం మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సంవత్సరం పైనే బాగానే కట్టుకొచ్చాం, కానీ పరిస్థితి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంట్లో పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇబ్బందిగా ఉంటుందంటే, అమ్మ నీ పేరును ఉంది అది అమ్ముడవదు సత్య అనేవారు. అయితే నేను అనేదాన్ని, మరి వడ్డీ కట్టలేకపోతున్నాం కదా పాస్టర్ గారు అంటే, లేదురా నీ పేరునుంది మీకు ఉంటుంది అది అమ్ముడవదు అనేవారు. మరి అప్పు ఎలా తీరుతుంది పాస్టర్ గారు అంటే, తీరుతుందమ్మా అనేవారు. 10 లక్షలు అప్పు అండి. మరి నిజంగా ఊహించని రీతిగా దేవుడు ఆ 10 లక్షల అప్పు తీరిపోయింది. ఆ ఇల్లు మాకే ఉండిపోయింది. పాస్టర్ గారి నోటంపటి ఏ మాట వచ్చినా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ఆత్మాభిషేకం గల దైవజనుడు కనుక ఏది చెప్పినా జరుగుతుంది. దేవుని కృతజ్ఞత ఆస్తుతులు చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. మురళి అలా తండ్రి చనిపోయిన తర్వాత ఏడుస్తుంటే
వాళ్ళ తల్లి బాధపడుతున్నారు. బాధపడకుండా ఏం కావాలన్నాను. ఈ మురళి అడిగాడు, చనిపోయి నా తండ్రి మళ్ళీ తిరిగి మా గర్భంలో వస్తే మాకు ఆనందం అని అన్నాడు. వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ మోకరించి ప్రార్థన చేశారు. దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే మళ్ళీ వాళ్ళ తండ్రి పోలికలోనే మగపిల్లాడు దిగి వచ్చేసాడు పైనుండి. ఇదే ప్రార్థన శక్తి. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. మా మేనమామ గారి అమ్మాయికి 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్కి తిప్పాము. తన పేరు భవానీ, వాళ్ళ ఊరు చెల్లపల్లి. అయితే ఇక్కడ నేను ఒకరి ద్వారా స్వస్థత జరుగుతుందని వచ్చాను. ఆ రోజు పిల్లలు లేని వారి కోసం వాక్యం విని మా మామయ్య గారి అమ్మాయికి చెప్పాను. ఫస్ట్ వాళ్ళు అయితే నమ్మలేదు. 5 తైలాభిషేకాలకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, నీకు మంచి జరుగుతుంది వెళ్ళమ్మా అని. తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. చాలా ఆనందపడ్డాము. పాపకి ఇప్పుడు 3వ నెల. అటు రీతిలోనే దేవుడు తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాడు. అందుకే చిన్న సాక్ష్యం దేవుడు దీవించడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. పోయిన నెల అభిషేక తైలానికి వస్తే మా చేలో ఖాళీ పవర్ వేసుకుంటే అంతా చనిపోయింది. అయ్యా చింతపడబాకు, అభిషేక తైలం వేస్తాము, పంట పండిద్దని చెప్పాను. ఆ రకంగా దేవుడు అభిషేక తైలాన్ని చేలో మందులో నీళ్ళు కట్టేటప్పుడు చాలా ఎత్తే దేవుడు ఖాళీ పవరు 1,45,000 రూపాయలకి పంట కొన్నారు. దేవుడి నామం స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. పెళ్ళై 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు. 2 సార్లు గర్భఫలం వచ్చి అబార్షన్ అయింది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో మందులు వాడాము. ఇస్సాకయ్య గారి దగ్గరికి ఒంగోలు ప్రార్థనకి 5 నెలలు నడిచాము. 3వ నెలకే నాకు గర్భఫలం నిలబడింది. దేవుడు చక్కని బిడ్డను నాకు దయచేశాడు. దేవుని నామానికే కృతజ్ఞత. ఇస్సాకయ్య గారికి నా ధన్యవాదాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం NFCL రోడ్ RTO ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. 2022 సంవత్సరమున నా భర్త చనిపోయాడండి. చాలా బాధగా, చాలా అసలు దుఃఖంలో ఉండేదాన్నండి. అలా ఒకసారి టీవీ ఆన్ చేసి చూస్తూ ఉండగా విశాఖ గారు మాట్లాడారండి. బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, నీకు సహాయం చేసేవాడు దేవుడు ఉన్నాడు, నువ్వు బాధపడొద్దని చెప్పాడండి. అది చాలా నాకు ధైర్యాన్ని ఇచ్చిందండి. తర్వాత యూట్యూబ్లో అలా చూస్తూ ఉండేదాన్నండి. ఒకసారైనా వద్దామని చూద్దాము, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుందామని ఒకసారి వచ్చానండి. వచ్చినప్పుడే నేను ఒక 10,000 రూపాయలు స్పాన్సర్ చేశానండి. తర్వాత నేను అనుకున్నాను, దేవుడా కొంచెం ఇది నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకు ఈ సహాయం చేసి పెట్టండి, ఇల్లు మొత్తం పూర్తయి అద్దెకిచ్చేలాగా సహాయం చేసి పెట్టండి దేవుడా అని మనసులో అనుకుని విశాఖ గారి చేత ప్రార్థన చేయించుకున్నానండి. దేవుడి చిత్తం ప్రకారంగా శుభ్రంగా ఈ సంవత్సరంలో మొత్తం పూర్తి అయిందండి. అది కూడా ఇచ్చేసాను. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం NFCL రోడ్ RTO ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఎంతో మానసికంగా బాధపడేదాన్ని, చాలా దుఃఖంతో ఉండేదాన్ని. నేను ఖమ్మం తైలాభిషేకం రావడం జరిగింది. అప్పుడు గర్భఫలం గురించి నేను వచ్చినప్పుడు 2 సార్లు వచ్చాను. 3వసారి ఈసారి నేను కన్సీవ్ అవ్వాలని ఇసాగ గారితో అన్నప్పుడు ఆ విధంగా నేను వెళ్ళిపోయిన తర్వాత 3వ నెలలో కన్సీవ్ అయ్యాను. నాకు ముందుగా అబ్బాయి పుట్టాడండి. 6 సంవత్సరాల తర్వాత నాకు గర్భఫలం వచ్చింది. మా పాప అండి. అమ్మాయి కావాలని మా ఆయన గారు ఇసాకాయ గారిని అడిగారు. ఏం కావాలన్నప్పుడు ఇసాకాయ గారిని అడిగారు. అమ్మాయి పుట్టింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం NFCL రోడ్ RTO ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. నా కుమారుడికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. మరి ఇద్దరు వల్ల కూడా బిడ్డలు పుచ్చే ఛాన్స్ లేదమ్మా, మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు బిడ్డలు పుట్టరు అన్నారు. మరి ఇక్కడికి వచ్చేది మరి దైవ సేవకులు మరి ప్రార్థిస్తే బిడ్డలు పుడతారని ఒక తల్లి చెప్పింది. మరి చెప్పినట్లుగానే మరి నా బిడ్డలను తీసుకొని మరి నేను 6వ నెల ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు 6వ నెలలోనే దేవుడు మరి ఆ బిడ్డకి మరి గర్భఫలం ఇచ్చాడు. మరి 10,000 నేను స్పాన్సర్ చేశాను. మరి గర్భఫలం కొరకు దేవుడు మరి అయ్యగారు ఏం బిడ్డ కావాలన్నమ్మా అని అడిగినప్పుడు దేవుడు ఆడబిడ్డనిచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. మాది ఇక్కడ విజయవాడ దగ్గర ప్రాతూరు. నా పేరు యామిని, మా హస్బెండ్ పేరు సురేష్. మాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. అయితే మేము టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము. పోయిన సంవత్సరం డిసెంబర్లో మేము దేవుడు క్రిస్మస్ సందర్భంగా పిల్లలు లేని వారికి దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు అని చెప్పారు అయ్యగారు. అదే నెలలో నేను కన్ఫర్మ్ అయ్యాను. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో నేను కుమారుని తీసుకొని వచ్చాను. దేవుడు నాకు 12 మగబిడ్డని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.